అయితే ఫస్ట్ నూనె వేసి ఇందులో మనం తాలింపు ఏం వేయట్లేదు కాబట్టి ఈ వంకాయలు నేను 4 ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో పెట్టేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ వంకాయలు మనం కట్ చేసిన తర్వాత గాలి తాకిందనుకోండి అవి మనకి ఆక్సిడైజ్డ్ అయిపోతాయి, అంటే వంకాయలు నల్లగా అయిపోతాయి. అలా కాకుండా వంకాయల్ని కొంచెం ముక్కలుగా కట్ చేసి మనం నీళ్ళల్లోనే పెట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, వంకాయలు నీళ్ళల్లో రెడీగా ఉన్నాయి. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు మంట తగ్గించుకుంటాను. అలాగే చింతపండు పులుపు కోసం ఈ మధ్య ఏంటో బాగా చూసుకోవాలి, నాకు చింతపండు గింజలు వస్తున్నాయి నేను చేసుకున్నప్పుడల్లా. ఇందులో గింజలు లేకుండా చూసి కొంచెం చింతపండు వేసి ఈ వెల్లుల్లి రెబ్బ ఇది కుక్ అవుతున్నప్పుడు కొంచెం ఉప్పు, అలాగే మన వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో సింపుల్ చట్నీ. ఆహా ఆహా ఆహా. సో ఈ వంకాయల్ని ఈ విధంగా మనం స్లోగా వేయించుకొని దీంతో పాటు మనం టమాటాలు వేసుకొని చేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఈ వంకాయలు, దీంట్లో టమాటాలు, అలాగే కొంచెం కొత్తిమీర కాడలతోటి మనం వేసుకుందాం. ఓకే, దీంట్లో కొంచెం అంత పసుపు ఆ నూనెలో పడేలా వేసుకోండి. దీన్ని స్లోగా కలిపేసుకోండి. మంట తక్కువ పెట్టుకొని ఈ వంకాయ టమాటా ఆ చింతపండుతో పాటు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. వంకాయలు టమాటాలు సాఫ్ట్గా అవుతున్నాయి. దీంట్లో పచ్చిమిరపకాయలు మీకు కావాల్సినవి ఘాటుకి, ఎందుకంటే ఎప్పుడు కారము అన్నీ వేసుకొని కాదు, ఇలా చట్నీల్లో ముఖ్యంగా మనం ఫ్రెష్ చట్నీలు అంటే అన్నంలోకి వాటికి అయితే కారం వేసుకుంటాం. ఇలా వడలతోటి ఇడ్లీలతోటి అయితే పచ్చిమిరపకాయలు వేసుకుంటే దాంట్లో వచ్చే టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో కూడా ఎప్పుడైనా కానీ అంటే నాన్ వెజిటేరియన్ లేనప్పుడు తప్పకుండా ఏదో ఒక చట్నీ ఉంటుంది. ఆ చట్నీలో మిరపకాయలు కొంచెం ఎక్కువ వేసి చేసుకుంటాం. ఆ మిరపకాయలు వేస్తే ఆ చట్నీ మటను ఇది ఆలోచన అటు పోనీయకుండా తినేదాన్ని చాలా చాలా టేస్టీగా చేస్తుంది. మధ్యలో ఎక్కడ అంటుకోకుండా కింద వీటిని ఆ వంకాయలు సాఫ్ట్ అవ్వాలి, ఆ టమాటాలు సాఫ్ట్ అవ్వాలి, లైట్గా కుక్ అయిన ఆ మిరపకాయలు అంతే. ఇంకొకటి ఏంటంటే మనం స్లోగా కుక్ చేసిన తర్వాత స్టవ్ కట్టేసి మూత పెట్టేస్తే ఆ కొన్ని ఫ్లేవర్స్ ఆ ప్యాన్కి అంటుకొని ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ మసాలా లైట్గా అంటుకుంది చూసారా. మనం ఇలా చేసేసి మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసామనుకోండి, ఆ మసాలాలు ఏవైతే ఉంటాయో ఆ ప్యాన్ నుంచి ఈజీగా వస్తాయి. మనం మిక్సీ జార్లో కానీ రోట్లో కానీ వేసి దంచేటప్పుడు ఆ ఫ్లేవర్ని ఇచ్చే ఆ కింద అంటుకున్న మిశ్రమాన్ని కూడా వేస్ట్ కాకుండా ఉంచుకుంటారు. అంత రెడీగా అయిపోయింది. దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. అలాగే దీంట్లో తగినంత ఉప్పు వేసుకోండి. మరీ చిక్కగా ఉంది, కొంచెం నీళ్లు కూడా ఇందులో పడతాయి, ఆ టమాటాలో నుంచి వస్తాయి, కానీ కొంచెం వేస్తున్నాను అంతే. బరకగా గ్రైండ్ చేసుకోండి, చట్నీలు బరకగానే బాగుంటాయి, మరీ పేస్ట్ లాగా బాగు. పేస్ట్ చేద్దాం చూడండి. అలాగే మన వంకాయ టమాటా చట్నీ నా సామిరంగా ఇంకేం కావాలి? యాక్చువల్గా ఇంత కొంచెం వేస్తే నాకు సరిపోదు, ఎందుకంటే నేను అంతా పచ్చడి పిచ్చోండి. అది ఇడ్లీలు ఉంటే ఇడ్లీలు 4 ఉంటే ఒక ఇంత బౌలెడు చట్నీ నాకు కావాలి. మా ఇంట్లో అంటూ ఉంటుంది, ఏంటి ఆ చట్నీ తినుడేంటి అని. చట్నీలు మనం చేసుకునేటప్పుడు టేస్టీ పర్ఫెక్ట్గా ఉండి మిగతా ఐటమ్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేయగలుగుతాం. ఇందులో పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటు వేసుకున్నాను, భలే ఘాటుగా ఉంది చట్నీ. వంకాయ టమాటో చట్నీ దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లో కొంచెం నూనె, అలాగే వెల్లుల్లి, చింతపండు, ఉప్పు, మనం వంకాయ ముక్కలు కూడా వేసి వేయించుతూ దాంట్లో టమాటో ముక్కలు, కొత్తిమీర ఆకు, కొంచెం పసుపు కూడా వేసి లైట్ గా కుక్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టి సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసి మిక్సీ జార్ లో వేసి తగినంత సాల్ట్ వేసి కావాల్సిన కన్సిస్టెన్సీ గ్రైండ్ చేసుకొని కరకరలాడుతూ ఉన్న ఈ వడల్ని ఆ చట్నీలో ముంచుకొని తింటే భలే సూపర్గా ఉంటుంది.